అరే కొంగ, నేను ఇంత అందంగా పాట పాడుతున్నాను, కానీ నువ్వు ఏమి ఆడటం లేదు ఎందుకు? కనీసం నన్ను పొగడొచ్చు కదా, నేను ఎలా పాడుతున్నాను? ఆ నీది చాలా మంచి గొంతు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. కొంగ మరియు గాడిదల స్నేహం. కొంగ స్నేహితుడైన గాడిద. ఒక అడవిలో లక్కీ అనే ఒక కొంగ ఉండేది. దానికి ఒక చెడు అలవాటు ఉండేది. అది చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉండేది. ఒకరోజు అది మిగతా జంతువులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంది. కోతి దాని కళ్ళు మూసుకొని 10 వరకు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. ఏనుగు, జింక, వుడ్పెకర్ ఇంకా ఎలుగుబంటి అన్నీ ఏదో ఒక చోట దాక్కున్నాయి. కొంగ కూడా చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుంది. 8, 9, 10 నేనొస్తున్నాను. అలా అంటూ కోతి ఇటు అటు చూపులు తిప్పుతుంది. కొంగ మెడ పొడవుగా ఉండటం వల్ల దానికి కొంగ అందరికన్నా ముందు కనిపించింది. అది నెమ్మదిగా కొంగ వెనక్కి వెళ్లి ఇలా అరిచింది. డప్పా, దొరికేశావ్! నేను లక్కీ కొంగని అందరికంటే ముందు పట్టుకున్నాను. ఇంక ఈసారి తానే సిపాయి అవుతుంది. మిగతా జంతువులు చప్పట్లు కొడుతూ బయటికొచ్చేశాయి. ఇది చూసి కొంగ అలిగి మొహం ముడుచుకుంది. మీరు ఎప్పుడూ ఇలానే చేస్తున్నారు. అరే కొంగ, నువ్వెందుకని బాధపడుతున్నావు? మీరు ఎప్పుడూ అందరికన్నా ముందు నన్నే పట్టుకుంటున్నారు. అందువల్ల ప్రతిసారి నేను సిపాయిని కావాల్సి వస్తుంది. అలా ఏం లేదు కొంగ, ఇందులో నీ తప్పే ఉంది. నీ మెడ బాగా పొడవుగా ఉంది, నువ్వేమో చిన్న చెట్ల వెనకాల దాక్కుంటావు, అందుకే త్వరగా పట్టుబడతావు. అలా ఏం కాదు, రాము ఏనుగు నాకన్నా పెద్దగా ఉంది, మరి తనెందుకు పట్టుబడడు? ఒక్కోసారి నేను కూడా త్వరగా పట్టుబడతాను, ఇందులో అలకడానికేముంది? నేనిక్కడి నుండి వెళ్తున్నాను, నాకు మీతో ఎటువంటి స్నేహమూ వద్దు. అలా అంటూ కొంగ మూతి ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలా దూరం నడిచిన తర్వాత అది ఒక మర్రి చెట్టు కిందికి వెళ్లి కూర్చుంది. అదక్కడ కూర్చుని కొన్ని క్షణాలే అయ్యింది. ఇంతలో అక్కడికి ఒక గాడిద వచ్చింది. అదే నేను చూసేది నిజమేనా? ఒక పొడవైన మెడ ఉన్న కోడి. నేను పొడవు మెడ ఉన్న కోడిని కాదు, నేను కొంగని. మా మెడలు ఇలానే ఉంటాయి. ఓ అవునా, నేను ఆశ్చర్యపోయాను. సరే, నా పేరు రాంచో, నేను ఒక గాడిదని. గాడి తెల్లపైన కొమ్ములు ఉండవు. అవును, అది నాకు కూడా తెలుసు. నేను నీకు ఎందుకు చెప్పానంటే మళ్ళీ నువ్వు కొమ్ములు లేని ఎద్దు ఉంటుందనుకుంటావేమో అని చెప్పా. దాని మాటలు విని కొంగ నవ్వి ఇలా అంది. నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. నాకు కూడా నిజంగా నీలాంటి స్నేహితులే కావాలి. నిజంగానా? నేను కూడా ఒంటరిగా ఉన్నాను, నాకు కూడా నీతో స్నేహం చేయడం చాలా సంతోషం. అవి రెండు మంచి స్నేహితులైపోయాయి. రెండూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాయి. కొంగ ఇంకా దాని పాత స్నేహితుల్ని మర్చిపోయి పూర్తి సమయం దాంతో గడపడం మొదలుపెట్టింది. ఒకరోజు గాడిద ఆకాశంలో చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసి డెంచు డెంచు అనడం మొదలుపెట్టింది. దాని పాటతో కొంగ చెవులు పగిలిపోతున్నాయి. కాని అది కొంగకి ఏకైక స్నేహితుడు కావడంతో దాన్ని ఏమీ అనలేదు. అరే కొంగ, నేను ఇంత అందంగా పాట పాడుతున్నాను, కానీ నువ్వు ఏమి ఆడటం లేదు ఎందుకు? కనీసం నన్ను పొగడొచ్చు కదా, నేను ఎలా పాడుతున్నాను? ఆ నీది చాలా మంచి గొంతు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. కొంగ నోటి నుండి దాని గురించి పొగడ్తలు విని గాడిద ఇంకా గట్టిగా డాన్చు డాన్చు అనడం మొదలుపెట్టింది. ఇష్టం లేకపోయినా కూడా కొంగ దాన్ని పొగడుతూ ఉండేది. ఇంకా రోజు రాత్రి ఇదే రొటీన్ అయ్యింది. గాడిద రోజు రాత్రి ఇలానే డాన్చు డాన్చు అని అరిచేది. కొంగకి ఇష్టం లేకపోయినా దాని పాట వినాల్సొచ్చేది. ఇప్పుడు కొంగకి దాని పాత ఫ్రెండ్స్ గుర్తుకొచ్చాయి. అయినా కూడా దానికి వాటి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఒకరోజు రాత్రి రెండు చెరువు ఒడ్డున చెట్ల దగ్గర కూర్చొని ఉన్నాయి. అరే వా, వెన్నెల ఎంత అందంగా ఉందో! ఇంత అందమైన వెన్నెలని చూసి నాకు పాట పాడాలనిపిస్తుంది. అప్పుడే వాటికి అక్కడ ఏదో కదలికలు వినిపించాయి. కొంగ దాని పొడవైన మెడని పైకెత్తి చెట్ల వెనక్కి చూసింది. అక్కడ దానికి ఒక వేటగాడు చేతిలో గన్ పట్టుకుని కనిపించాడు. అతను క్యాంప్ బయట అగ్గి ముట్టించుకుని కూర్చొనున్నాడు. రెంచో, మనం ఇప్పటికిప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇక్కడ వేటగాడితో ప్రమాదం ఉంది. లేదు, ఈ సమయానికి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నేను పాట పాడే సమయం. ప్లీజ్ ర్యాంచో, అలా అనకు. ముందు ఇక్కడి నుండి పద, ఆ తర్వాత ఎంత కావాలంటే అంత పాడుకో. లేదు, నేను ఇక్కడే పాడతాను. అలా అని గాడిద దాని పాట మొదలుపెట్టింది.
ఢేంచో 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 ఢేంచో. ఈ పాట విని వేటగాడు తన చెవులు మూసుకున్నాడు. అయినా కూడా గాడిద పాడుతున్న పాట తనకి వినిపిస్తోంది. వేటగాడు కోపంలో చూడకుండానే శబ్దం వస్తున్న వైపుకి గురి పెట్టాడు. తన బుల్లెట్ గాడిదకి తగలకుండా వెళ్లి కొంగరెక్కకి తగిలింది. ఆ, 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 ఆ. ఓయ్ దేవుడా, రక్తం! రాంచో, నాకు సహాయం చెయ్యి. ఆ, ఆ. కొంగకి రక్తం కారడం చూసి గాడిద అక్కడి నుండి పారిపోయింది. ఇప్పుడు కొంగ దాని ప్రాణం కాపాడుకోవడానికి ఇక్కడ అక్కడ దాక్కుంటూ తిరుగుతోంది. కాని వేటగాడు దాని రక్తం చుక్కలను వెంటాడుతూ అది ఉన్న చోటు దగ్గరికి చేరుకున్నాడు. వాహా, ఇదొక కొంగ. జూ పార్కులో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. ఇంతలోనే వెనుక నుండి కొంగ పాత స్నేహితులు రాము ఏనుగు ఇంకా మోంటూ కోతి వచ్చాయి. మోంటూ కోతి వేటగాడి గన్ను లాక్కుంది. ఇంకా రాము ఏనుగు తొండంతో గట్టిగా కొట్టేసరికి అతను చెట్ల మధ్యలోకి వెళ్లి పడిపోయాడు. ఊరి దేవుడా! ఆ తర్వాత ఏనుగు కొంగని దాని వీపు మీద కూర్చోబెట్టుకుంది. మూడు అక్కడి నుండి వెళ్లిపోయాయి. కాసేపటి తర్వాత అవి ఎప్పుడూ ఆడుకునే ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడ వాటికి మిగతా స్నేహితులు కూడా కనిపించాయి. కొంగ ఇంకా నొప్పితో బాధపడుతోంది. దాన్ని చూసి అన్ని జంతువులు బాధపడ్డాయి. ఏనుగు దాన్ని నేల మీద కూర్చోబెట్టింది. వుడ్ పేకర్, తనకు బుల్లెట్ తగిలింది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అది కొంగ బాధపడటం చూసి ఇలా అంది. నేను ఈ బుల్లెట్ని తీయగలను కొంగ, కానీ నీకు కాస్త నొప్పిగా ఉంటుంది. ఏం పర్వాలేదు, ప్రస్తుతం తనకి ప్రాణాలు కాపాడటం ముఖ్యం. ఆ మాట విని వుడ్పెకర్ కొంగ రెక్కని దాని ముక్కుతో 2 సార్లు పొడిచింది. ఆ తర్వాత 3వ పొడిచి ఆ బుల్లెట్ ని బయటికి తీసేసింది. ఇప్పుడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు వుడ్ పేకర్. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది. ఇంతలోనే మోంటూ కోతి ఒక ఆకు నూరి తీసుకొచ్చింది. దాన్ని కొంగ గాయం మీద బాగా పట్టించింది. అది పట్టించగానే కొంగకి నొప్పి మాయమైపోయింది. ఇంకా రేపు ఉదయం లోపు నీకు నయమైపోతుంది కొంగ. నయమయ్యాక నీ ప్రాణ స్నేహితుడు గాడి దగ్గరికి వెళ్ళొచ్చు. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా అలిగే అలవాటు కారణంగా నేను ఎప్పుడూ మీ స్నేహాన్ని అర్థం చేసుకోలేదు. ఆటలో గెలుపోటములు సహజం, అది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ గాడిదలాంటి వాళ్ళని నా ఫ్రెండ్స్ అనుకున్నాను. తను కష్ట సమయంలో నన్ను వదిలేసి పారిపోయింది. ఇక నుండి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. అలాగే ఏ విషయంలోనూ మీతో అలగను కూడా. ఎంత మంచి విషయం చెప్పావు, చాలా మంచి విషయం చెప్పావు. ఆ రోజు నుండి కొంగ మళ్లీ దాని పాత స్నేహితులతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. దాని గాయం నయమైపోయింది. దాని జీవితం కూడా ముందుకన్నా అందంగా మారిపోయింది. ఇప్పటికి కూడా దానికి గాడిద డాన్సు డాన్సు అనేది గుర్తొస్తే అది గాడిదను కలుసుకొని గట్టిగా నవ్వుకునేది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. నక్క మరియు కొంగ యొక్క స్నేహం. ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది. ఈ రోజు ఏది పెడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ ని మాత్రమే తింటాను. అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది. కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు. అప్పుడే 2 ఎలుగుబంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది. ఈ చేప నాది, లేదు నాది. ముందు నేనే దీన్ని చూశాను, కానీ దాని మీద పంజా నేను వేశా. అప్పుడు పక్కన గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది. నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు, ఇంకా నేను రైట్ నుంచి. అప్పుడే నా దృష్టి ఈ చేప మీద పడింది, కానీ నువ్వు దీని దగ్గరికి చేరుకోలేకపోయావు, ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అదే టైంలో మిన్ను వెళ్లి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అరే ఆపుదాన్ని. 2 దాని వెనకాల వెళ్లడం ప్రారంభించాయి. ఇదంతా నీ వల్లే జరిగింది, లేదు నీ వల్లే ఇది, లేదంటే నేను ఈ పాటికి దాన్ని తినేసేవాణ్ణి. అరే ఇవి 2 నా వెనకాలే పడ్డాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అప్పుడే దాని ముందు ఒక గుహ కనబడింది. అది చాలా చిన్నగా ఉంది. దాని లోపలికి మిన్ను మాత్రమే వెళ్ళగలుగుతుంది. కానీ గుహ కొంచెం పైన ఉంది. అది గుహ లోపలికి వెళ్ళడానికి పైకి ఎక్కడం ప్రారంభించింది. కానీ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి ముందే దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ అయ్యి ఆ 2 ఎలుగుబంటల ముందు వెళ్ళిపడుతుంది. మిన్ను భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నాది అలా అంటూ ఒక ఎలుగుబంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది.
ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది. ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది. అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కల గింతలయ్యింది. అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది. గుడ్డు కింద పడగానే పగిలిపోయింది. మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికొచ్చింది. అర్రే, ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది. దీన్ని ప్రాణాలతోనే వదిలేస్తాను, లేదంటే పాపం వాళ్ళమ్మ బాధపడుతుంది అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది. అరే, నువ్వు నా వెనకాలెందుకు వస్తున్నావు? అది విని అది ఏం మాట్లాడలేదు. అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని. ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది, అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది. మీనుకు అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని. అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది. దానికి రాకీ అని పేరు పెట్టారు. ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది. నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు. ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను. నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు, అందుకే నువ్వు అలసిపోతున్నావు. కానీ నీకు రెక్కలున్నాయి కదా, నువ్వు ఎందుకు ఎగరడం లేదు? కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది? ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు. సరే, నేనెలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి. మీను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది. నీ రెక్కలను విప్పు. అలాగే. ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు. అలా అని రెక్కలను అల్లాడిస్తుంది. అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది. ఇప్పుడు గాలిలోకి నువ్వు ఎగురు. అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది. కానీ రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది. అది ఎగరడం చూసి మిన్ను చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజులు అలా గడిచిపోయింది. రాకీ పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ. మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్లారు. సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఎలుగుబంటి మీద పడుతుంది. ఇది అదే కదా, పోయినసారి మన ఆహారం తీసుకొని పారిపోయింది. ఇది అదే, పట్టుకో. మీను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్లారు. కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దాని మీద పరిగెత్తడం సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు. మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు రాకీ వచ్చి ఇలా అనింది, తొందరగా నా కాళ్ళు పట్టుకో. అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది. ఇలాగా ఆ ముళ్ళు చెట్టులు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది. ఎలుగుబంటిలు అక్కడే చిక్కుకున్నాయి. రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది. లోతైన అగాధముంది. అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశంని తాకుతుంది. నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను. కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తొందరగా చెయ్యి, లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది. దాని మాటలు విని మిన్ను రాకీ కళ్ళు పట్టుకుంది. రాకీ గట్టిగా ఎగరడం ప్రారంభించింది. రాకీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది. ప్లీజ్, ఏదేమైనా సరే చేతులు అసలు వదిలిపెట్టద్దు. రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది. అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది. రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది. వద్దు మీను. మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది. మరియు రాకీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది. మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది. ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది. మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది. మీరు నా మిత్రుడి ప్రాణం కాపాడారు. నేను మీ మేలు మర్చిపోలేను. బిడ్డా, నేను నీ అమ్మని. నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది. ఏంటి, నిజంగానే నువ్వు నా మమ్మీవా? అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుంటుంది. మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు. అందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను.
మీరిద్దరు ఒక్కటవ్వడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని. నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా. కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావో నేను దాన్ని అస్సలు మర్చిపోలేను. అందుకే నేను మాటిస్తున్నాను, నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను. మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కాదు, రోజు నువ్వెప్పుడొస్తావో అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్లి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది. తీసుకో, నీకు ఇష్టమైనది. అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది. మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది. దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని. మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది.